డాక్టర్ గారు అంటే నాకు చాలా ఇష్టం. మేడం గారు కూడా బాగా పరిచయం. నాకు ముందు నుంచి కూడా పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు, మనకు గౌరవించేటువంటి వ్యక్తులండి. మా ఊరు వచ్చారు ఆవిడ, మేడం వచ్చారు. ఇప్పుడు వాళ్ళంటే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే కాబట్టి చెప్తున్నానండి. నేను ఒక రాసిన అద్భుతమైనటువంటి పుస్తకం ఇంతవరకు మన రాష్ట్రంలో రాలేదండి. అమ్మ అని ఒక పుస్తకం, అది కాపీ నా దగ్గర కూడా ఉంది. నేను చాలా అవునండి. 45 మంది ప్రముఖులు దే రోట్ అబౌట్ దేర్ మదర్. ఆ బుక్ మీరు అక్షరాలతో రాయలేదు సార్, మనస్సుతో రాశారు. నేను అంటే నా స్థాయిలో నేను చెప్తున్నాను, ఎందుకంటే ఆ బుక్ చదివిన ఆ ఎక్స్పీరియన్స్ ఉన్నవాడిగా అడుగుతున్నాను నేను చెప్తున్నాను. అంటే స్త్రీ పట్ల ఉన్నటువంటి గౌరవం భావనతోటే మా అమ్మగారి మీద అమ్మ అనే మదర్ అనేటువంటి పుస్తకం నేను చిన్నప్పుడు చదివానండి. మ్యాగ్జిమ్ గోర్కి రాసినటువంటి చాలా ప్రభావితం చేసింది. ప్రపంచవ్యాప్తంగా హైయెస్ట్ సర్క్యులేషన్ ఉన్నటువంటి అయినటువంటి పుస్తకం ఆ రోజుల్లో, నేను చదువుకున్న రోజుల్లో. మ్యాక్సిమ్ గోర్ రాసినట్టు అంచేత అమ్మని పేరు పెట్టామండి దాన్ని. అంచేత చాలా చక్కటి పుస్తకం సార్. అండ్ అంటే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, అంటే మన చర్చలో భాగంగానే అప్పట్లో పాలిటిక్స్ కానీ, అంటే ఎన్టీఆర్ గారు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు, దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు, ఆ పాలిటిక్స్కి ఇప్పుడు మీరు చూస్తున్న పాలిటిక్స్కి, ఇప్పుడు నడుస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం కానీ, దీనికి సంబంధించి ఏం చెప్తారు సార్? అంటే ఎలా ఎలా రిలేషన్ ఏమైనా ఉందంటారా? ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో పాలిటిక్స్ కానీ, భారత పాలిటిక్స్ కానీ మాట్లాడుకోవాలంటే ఇటీవల కాలంలో బిఫోర్ ఎన్టీఆర్, ఆఫ్టర్ ఎన్టీఆర్ అంతేనండి. ఎందుకంటే ఎంతో చేంజ్, మొత్తం ఇద్దరే మార్చారు భారతదేశ రాజకీయ చరిత్రని. ఒకటి అన్నాదరే, రెండు రామారావు గారు అటు తమిళనాడులో ఇటు తమిళనాడు. ఎందుకంటే అన్నాదరే దాన్ని బ్రేక్ చేశారు, కాంగ్రెస్ ఏదైతే ఉందో యజమాని బ్రేక్ చేశారు ఆయన. అన్నాదరే తర్వాత మన ఎన్టీ రామారావు గారు. ఎందుకంటే అక్కడ ఈయన చాలా కాలం ఆయన లైఫ్ అంతా అక్కడే తమిళనాడులో పెరిగారు కాబట్టి దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా ఆయన మీద ఉంది. ఆయన చైతన్య రథం కూడా ఎంజీఆర్ గారు వాడిన చైతన్య రథం ఇచ్చారు ఆయనకి, స్వయంగా ఆయన నాకు చెప్పారు. అవునండి. ఆయన చేత ఏంటంటే ఆ రిలేషను, అది ఆ ఫ్రెండ్షిప్ ఉండటం వల్ల ఇద్దరు గొప్ప నాయకులు కాంగ్రెస్కి బ్రేక్ చేసి ఒక వంశపారంపర్యంగా వస్తున్నటువంటి దాన్ని బ్రేక్ చేసినటువంటి నాయకులు వీళ్ళిద్దరు. అంచేత ఏంటంటే మనకి ఈ కుటుంబ నేపథ్యంలో రామారావు గారు ఎప్పుడూ ఒప్పుకునేవారు కాదండి డిఫరెన్సెస్కి. ఆయన కుటుంబ సభ్యులు అందరిలో కన్నా ఇష్టమైన వ్యక్తి హరికృష్ణ. మన హరి అంటే ఏ చేత చేసేవాడే. హరి అంటే అంత ఇష్టమైనటువంటి వ్యక్తి. వీళ్ళందరూ కూడా మా పురంధరేశ్ గారు అరణ్య అంటూ ఉంటారు. అంటే అంత మంచి రిలేషన్స్ ఉన్నటువంటి ఈ గ్యాప్ రావటం వాడికి కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఒక దశాబ్దన్నర కాలంగా ఈ బీజేపీలోకి రావటం, బీజేపీ కాబట్టి రావటం, మళ్ళీ పార్టీలన్నీ ఒకటి అయినప్పుడు కలిసినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని ఈక్వేషన్స్ మారిపోతాయండి. అంచేతను చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుతో చేసినట్టుగానే చెప్పారు వెంకయ్య నాయుడు గారు కూడా, మీరంతా ఒకే ప్లాట్ఫామ్ రావటం మంచిది.